తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 30న సెక్రటేరియట్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు. జూన్ 2న అమరవీరుల స్తూపానికి ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా సచివాలయంలో ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ 3 నిర్మాణాలను కూడా నెల రోజుల్లోపే ప్రారంభించే విధంగా అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయంలో అణువణువు తిరిగి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంట ఆర్ఎండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కు సుమన్, ఎమ్మెల్సీ తాత మధు, సిఎస్ శాంతికుమారి, సిపి సివి ఆనంద్ తదితరులు ఉన్నారు. మరోవైపు సచివాలయం పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ తేదీలను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుసార్లు సచివాలయాన్ని విజిట్ చేసిన విషయం తెలిసిందే. పాత సచివాలయాన్ని కూల్చివేసి దాదాపు 617 కోట్ల రూపాయలతో కనీవిని ఎరగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్, అత్యాధునిక వసతులతో ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది.